దసరా మంచిగా చేసుకున్నారా? ఇగో నేను కూడా జబర్దస్త్గా చేసుకున్న. దసరా అంటే ముక్క సుక్కర్ అంటారు కదా, కాదు, అప్పాలు కూడా మంచిగా గ్యారప్పలు, మురుకులు, బెల్లప్పాలు అన్నీ చేసుకున్నాం. మా అమ్మ ఉల్లాకేసి చేసింది, అస్సలు ఏమన్నా టేస్ట్గా ఉన్నాయా? మా ఆఫీస్కి కూడా పట్టుకొచ్చిన గ్యారెలు. ఇక గౌన్లో నర్సయ్య కళ్ళు కూడా పట్టుకొచ్చిండు మా కాడ. ఇక మటన్ అంటారా, గాంధీ తాత బర్త్డే కదా, అందుకే ఇక నీసు ముట్టలే. ఇక శుక్రవారం మా వాడకు యాటను కోసి పోగులేసుకున్నాము. అయ్యో ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇన్న యాళ్ళవుతుంది. ఇక నా దసరా పండుగ జోర్దారుగా చేసుకున్నా. కానీ ఇక ఇప్పుడు ధూమ్దా ముచ్చట్లు చెప్పుకుందామా? చలో పాండ్రి మరి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. ఏమన్నా అంటే ఈమె ఎప్పటికీ రేవంత్ సార్ని ఏదో ఒకటి అంటనే ఉంటుందని అంటారు. కానీ సారు పాలన జనాలకు మంచిగా అనిపిస్తే, రాష్ట్రానికి మంచి ఆమ్దాని పట్టుకత్తే, డెవలప్మెంట్ చేస్తే ఎవరేమంటారు చెప్పు? నేనైనా రేవంత్ సార్ని ఎందుకంట అంతలావైతే మెచ్చుకుంటా. కానీ సారు పాలన ఎట్లున్నదో కళ్ళ ముందు కలనే కనబడుతుందాయే. ఊర్లల్లా జనాల ముంగట మైకు పెడితే చాలు, వాళ్ళే చెప్తారు, వాళ్ళే మాటలతోని సన్మానాలు చేస్తారు కాదు, చేత్తాండ్లు కూడా. మీరు కూడా ఎన్నో ఇనుంటారు. సరే ఇక జనం ముచ్చల సంగతి పక్కకు పెడదాము. ఇప్పుడు రేవంత్ సార్ వారి పాలనా వైభవాన్ని, రాష్ట్రాన్ని ఏడుకో పట్టుకపోతున్న తరికను మల్లక మీ ముంగట ఉంచుతా. నేనేదో ఇది కల్పించి చెప్పేది కాదు, కేంద్రమోలు పంపిన కాగితం లెక్కలే చెప్తున్నాయి. చూడుని మీరు గిట్లా. ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపాయే? ఇక ఎప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్న మాట, ఈ 2 ఏళ్ల సంధి హరిగోసపడనోళ్ళు లేరు. అవునా కాదా? ఆఖరికి జనాల ఆమ్దాని కూడా తగ్గిపోయింది. ఇదేనా కొందామంటే వెనుక ముందు ఆలోచన చేయవలసి వస్తుంది. ఒక్క మాటలు చెప్పాలంటే మన తెలంగాణ ఆమ్దానిలో ఆగమైంది. పైసలు లేవు, వచ్చే పైసలు అత్తలేవు, అంత లాస్ ఇవ్వరము. జిఎస్టీ వసూళ్ళనే తీసుకుందాం ఫస్ట్. మనము 2 ఏళ్ల కిందటి వరకు మన రాష్ట్రం జిఎస్టీ వసూళ్ళల్లో ఆమ్దానిలా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం. కానీ ఏడాది కొస్సంటే కొస్స పడిపోయింది. అసలు జిఎస్టీ వసూళ్ళే ఉంటలేవు. ఎందుకంటే కొనేమతి జనాల కాడ తగ్గిపోయింది. ఇట్లా తగ్గిపోయిందంటే మన పాలన గట్లున్నది. మరి ఈ ఏడాది జిఎస్టీ వసూళ్లు 4,998 కోట్ల రూపాయలు. పోయినేడాది 5,227 కోట్ల రూపాయలు. పోయినేడాదికి ఈ ఏడాదికి ఫరక్ చూడడం ఎంతున్నదో. పోయిన ఏడాదే లాసులున్నాం. మన ఆమ్దాని అల్లా కల్లోలమైంది అన్నట్టు. కానీ అంతకుముందుకు ఇట్లా లేకుండే. కేసీఆర్ సార్ పాలనలా జనం దగ్గర పైసలు ఉట్టేటి, వ్యాపారాలు మంచిగా నడిచేటి, జనాలు ఏదన్నా కానీ కొనేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆమ్దాని లేదాయే, దందాలు చక్కగా నడతలేవాయే. జనాలు ఏదైనా కొందామంటే నేల చూపులు చూస్తానులాయే. ఆఖరికి పండుగలు పబ్బాలకు కూడా ఏదంతా కూడా చక్కగా నడతలేదు. జనం కొంటేనే కదా జిఎస్టీ వసూలు అయ్యేది, కొనుడే లేదాయే. ఇంకెక్కడ వసూలు? గిక్కనే తెలుస్తలేదా పాలన ఎట్లున్నదో? కేసీఆర్ సార్ పాలనలా వ్యవసాయం నుంచి సాఫ్ట్వేర్ దాకా జిఎస్టీ వసూళ్ల రికార్డులు తిరగరాసినాం. దేశానికి ఆదర్శంగా నిలబడ్డది. కానీ ఇప్పుడు అన్నిటికాన్ని కుప్పకూలిపోయినాయి. వ్యవసాయం సంగతి చూస్తూనే ఉన్నారు. రియల్ ఎస్టేట్ దందాలు ఎట్లయిపోయినాయో కళ్ళ ముందే కనబడుతుంది. ఇక కంపెనీలు అంటారా, కొత్త కంపెనీలు అచ్చుడు పక్కకు పెట్టు, ఉన్న కంపెనీలు రాష్ట్రము ఇడిచిపెట్టిపోతున్నాయి. ఓ దిక్కేమో మన పక్క రాష్ట్రం ఆంధ్రలో జిఎస్టీ వసూలు పెరుగుతున్నాయి. మన కానేమో తగ్గిపోడు కాదు, మైనస్ లకు పోయింది. ఇది మన కేంద్రము దేశం ముందు బయట పెట్టిన తెలంగాణ లెక్క. ఎంత ఘోరం ఇది, ఎంత అభిమానం ఇది. ఏమని అంటేనేమో మళ్ళీ రేవంత్ సార్కు కోపాలు. నేను పాలన మంచిగా చేస్తానా, నన్ను ఓర్తలేరు, అంత తప్పుడు వార్తలు పెడతారు, జనాలను రెచ్చగొడుతుర్రు అంటాడు. మరి సెంటర్ సర్కార్ని ఎవరు రెచ్చగొట్టిర్రు? కేంద్రం చెప్పింది కూడా తప్పులు తాళాలేనా? గీదొల్లా మన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న పాలన. అయినా రేవంత్ సారే అనే పైసలు లేవు, జేబులు ఖాళీగా ఉన్నాయి, కోసిన వెళ్తలేవు అని దేశానికే తిండి పెట్టి కేంద్రాన్ని దాది పైసలు గల్ల రాష్ట్రం లేకున్న తెలంగాణ 2 ఏళ్లలోనే ఆమ్దాని లేక గిట్ల గిలగిల కొట్టుకుంటా ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ఇంకెట్లా అయిపోతుందో ఇదే భయపడుతురు అందరూ. అసలు మన కాడ దసరా పండుగ ఏమన్నా జరుగుతుందా అనోళ్ళ? ఇక ధూమ్ధామే కదా. పొద్దుగాలనే లేస్తాము, కొత్త బట్టలు వేసుకుంటాము, గ్యారెలు మురుకులు దాన్ని నోట్లు వేసుకుంటాము. ఇక పొద్దుగాలనే గాడ పాలపిట్టను చూసినందుకు పోతాము, ఇంట్లో మంచిగా దావత్ చేసుకుంటాము,
పొద్దుమీకి ఊరంతా ఒక్క జాగలకు వస్తుంది. జమ్మాకులు పట్టుకొని ఒకరికొకరు అలై బలై తీసుకుంటారు. అసలు ఊర్లో ఎవ్వరికి ఎన్ని లొల్లులు పంచాదులున్నా దసరా నాడు మాత్రం జమ్మాకు చేతుల పెట్టి అలై బలై తీసుకుంటారు. అందరూ కలిసిపోతారు. ఇదే మన కాడ దసరా గొప్పతనము. కానీ ఆంధ్రలనొల్ల దసరా రాత్రి కట్టెలతో కొట్టుకుంటారు. అక్కడ వాళ్ళ అవో సంబరము చూడరు. మరి అగ చూడుర్రి ఆంధ్రలో అర్ధరాత్రి దసరా నాడు ఏమైందో. చూసిరా కట్టెలు పట్టుకొని కొట్టుకుంటూనే ఉన్నారు. తలకాయలు వలిగిపోయిన ఒక్కొక్కరి. ఊసిని గెట్టు పంచాదా, ఇంటి పంచాదా, ఊరి పంచాదా, వాడ పంచాదా అని అనుకునేరు. కాదు కాదు, దేవుని పండుగ ఇది. దేవుని పండుగ ఊరి ఆచారం. దీన్ని బన్నీ ఉత్సవం అంటారు. అయితే కర్నూలు జిల్లా దేవరగట్టె ఊర్లే ప్రతి ఏడాది మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవం నడుతుంది. అర్ధరాత్రి స్వామికున్న అమ్మవారికి లగ్గం చేసి ఊరేగిస్తారు. అయితే ఈ విగ్రహాలను తీసుకుపోయేందుకు 2 బ్యాచ్లు పోటీ పడతాయి అన్నట్టు. 3 ఊర్ల జనాలు ఒక దిక్కు, 11 ఊర్ల జనాలు ఇంకో దిక్కు. ఇక ఇట్లా కట్టెలు పట్టుకొని దేవతల కోసం పోటీ పడతారు. ఊగలు నొగలు కొట్టుకుంటారు. తలకాయలు వలుగుతాయి, రక్తాలు గారుతాయి. ఇక ఈ తాప కూడా ఘోరంగా కొట్టుకున్నారు. పాపం 3-4 చచ్చిపోయినట్టు దెబ్బలకు. ఇంకా 100 మందికి దెబ్బలు బాగా దాకినాయి. వాళ్ళను దావకాల షరీఫ్ చేసిరు. ప్రతి ఏడాది ఇట్లా రక్తాలు గారుతూనే ఉంటాయి. అయినా గానీ జనం వెనకకు దగ్గరు. ఆచారం పేరుతోని ఇట్లా కర్రలతోని యుద్ధం చేసుకుంటారు. గల్ల ఎత్తి చెబుతున్నా, తొడగొట్టి చెబుతున్నా, గొంతెత్తి చెబుతున్నా, ఎవడొస్తారో రండి రబాయ్. దేకులెంగే 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 దేకులెంగే. వామ్మో ఏందవ్వో ఇలా గింతగానం జోసుకున్నావు. అయినాగా బీఆర్ఎస్ వాళ్ళ దేకులెంగ పాట పాడుతున్నావేంది, దూందా ముచ్చట్లు చెప్పుకుంటారు అనేరు. ఈ పాట పాడేది నేను కాదు, జనాలే పాడుకుంటుర్రు. గణేషుని పండగప్పుడు ఈ పాటనే మారుమోగింది. బతుకమ్మ పండుగల ఈ పాటనే వాడుకున్నారు. దుర్గమ్మ నవరాత్రులలో కూడా దసరా సంబరాలల్లా బీఆర్ఎస్ పాటలు దుమ్ము రేపినాగు చూడురే. దేక్కులెంగే దేక్కులెంగే. మన కాడ దుర్గాదేవి ఊరేగింపు చూడురోల్లా జనం ఏం పాటలు పెట్టుకొని ఎగిరిర్రో. ఇన్నరా దేకులింగే సాంగ్. కేసీఆర్ సారే మళ్ళా రావాలని పాడుకుంటే గుర్తుర్రు. మళ్ళీ ఇది చూసి వెనకకెళ్ళి ఈడియోలో పాట పెట్టినని కాంగ్రెస్ వాళ్ళు అనగల. అట్లన్నోళ్ళు ఈ జనాల గనబడితేగా ఇడిచి పెట్టారు. అంటే అంత సంతోషంతో రేవంత్ సార్ మీద అంత కోపంతో పాట పెట్టుకుని మరి సంబరపడ్డారు.
దసరా నాడు కూడా దోస్తులు సుట్టపోలు వాళ్ళు వీళ్ళు కూడా మన బీఆర్ఎస్ పాటలు పెట్టుకుని ఎగిరిరోల్లా. ఈ అక్కలు చూడురి మన కేసీఆర్ సార్ పాటలు పాడుకుంటే ఎంత మురిసిపోతురో. నిజంగా అది ఇప్పుడు మన తెలంగాణ ఆత్మ, మన తెలంగాణ జనం మనసులు ఉన్న మాట. మనం జనం కోరుకునేది గిది. అందుకే కేసీఆర్ సారే రావాలని వాడుకుంటా రేవంత్ అన్న పాలన తెప్పి ఒడుచుకుంటా దసరా పండుగ చేసుకున్నారు. పదేండ్లు ఒక్క స్కూల్లో చదివి 10వ తరగతి అయిపోయినాక పిల్లలు వెళ్ళిపోయేటప్పుడు ఎంత బాధపడతారోలా. ఒకరికొకరు అలుముకుంటా, సార్ల కాళ్ళకు దండాలు పెట్టుకుంటా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అని ఇట్లా పాట అందుకొని మస్తు బాధపడుతుంటారు. అటెనక ఇక కాలేజీలలో కూడా ఫేర్వెల్ పార్టీలు జరుగుతాయి. వెనకకెళ్ళి ఒక పాట వస్తుంది, హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ అనుకుంటా. ఇక ఎంతైనా కొన్నేళ్ళు కలిసిమెలిసి ఉండి ఇక విడిపోతానమంటే ఎవరికన్నా బాధనే ఉంటుంది కదా. ఇక కండ్ల పొంటి నీళ్ళు వస్తాయి. కానీ తప్పది, ఏం చెయ్యాలి? జిందగీ అంటే అడుగు ముందుకే వలసిందే. ఇక అట్లనే కొలువులలో కూడా రిటైర్మెంట్ ఉంటుంది కదా. ఒక డ్రైవర్ అన్న 30 ఏళ్ళు పనిచేసి కొలువులకి వెళ్ళి దిగిపోతాడు. మరి ఎవరికి దండం పెట్టిండో ఎరికేనా? చూడురు మీరే గిట్లా. గీ అన్న తమిళనాడు ఆర్టీసీ బస్సు డ్రైవరు. ఈరే నడిపే బస్సు కాడికి వచ్చిండు. దాన్ని గట్టిగా అరుముకున్నాడు. మెల్లగా బస్ ఎక్కి ఆయన కుర్చీలా కూసున్నాడు. స్టీరింగ్ ను తృప్తిగా చూసుకుంటా దానికి ముద్దులు పెట్టిండు. ఎందుకంటే గీ అన్న ఇక ఇవ్వరిసింది బస్సు నడపాడు, రిటైర్ అయిపోయిండు. 30 ఏళ్ళు ఆర్టీసీ బస్సు నడిపిండు అన్న. ఇక ఈయన దిగిపోయే ఆళ్ళు అయిపోయింది. ఇన్నొద్దులు నడిపిన బస్సును కండ్లారా చూసుకొని బాధపడ్డాడు. ఈయన ఈ బస్సునే నడుపుడు కాదు, ఈ బస్సు ఈయన జీవితాన్ని కూడా ముంగడికి పట్టుకపోయింది. అందుకే గింత పాయరం అన్నట్టు. ఇక మళ్ళా ఈ అన్నకు స్టీరింగ్ పట్టే ఛాన్స్ రాదు, బస్సు నడపడు కదా. అందుకే బస్సుతోని 30 ఏళ్ల అనుబంధాన్ని యాడ్ చేసుకొని ఆఖరిసారి నడిపి టాటా చెప్పిండు. ఇక అన్న గిట్ల బస్సును పట్టుకొని తనలాడుతుంటే తోటోలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిరు. అందరూ హ్యాపీ రిటైర్మెంట్ డే డ్రైవర్ అన్న, నీ సేవలు మరవలేమని చెప్పిర్రు.
ఏ మాట కామాటేనోళ్ళ ఈ కొలువులు దందాలు అంత దేనికోసము? పైసల కోసమే కదా. మంచిగా పైసలు కమాయించాలి, మంచి ఇల్లు కట్టాలి, పిల్లలను మంచిగా చదివిపియాలి అని అనుకుంటారు. కానీ అప్పుడప్పుడు కొందరు ఏమనుకుంటారంటే నా బతుక్కి ₹1,00,00,000 ఉంటే చాలు, దాన్ని మిత్తిలకి ఇచ్చి బతకచ్చు అని అనుకుంటారు. ఇక నాకు 1,00,00,000 కంటే ఎక్కువ అద్దే అద్దు దేవుడా అని మొక్కుకుంటా ఉంటారు కదా. కానీ చాలా మందికి పైసల సంపాదన అంటే ఇల్లు తీయడానికి బతకడానికి. కానీ ఇంకా కొందరికి మాత్రం పైసలు కావాలి అంటే అదొక కిక్కు. 100,000-1,00,00,000 ఆస్తులున్నా ఇంకా పని చేస్తూనే ఉంటారు. పైసా 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 అని తనలాడుతుంటారు. అవును, అసలు ఇప్పుడు ఇదంతా నేనెందుకు చెప్తున్నా? యాదకొచ్చింది. మన దేశంలో కుబేరుడు అంటేనే మనకు అంబానీ సారు మతికత్తాడు కదా. దేశంలోనే నంబర్ 1 సౌండ్ పార్టీ. ఎంత సౌండ్ పార్టో ఎరికేనా ఆయన సంపాదన ముందు కొన్ని రాష్ట్రాల ఆమ్దాని కూడా వెనకనే ఉన్నాయి. ఆగో చూడురు మీరే. ఓ అమ్మనే, నిజంగా ఈ అంబానీ తోపు సింగే పొర్రి. అసలు మనిషి కూడా కాదు, పైసల మిషిని. ఆయనకి ఇప్పుడు ఏ పాటాస్తులు ఉన్నాయనుకుంటుర్రు? మంచిగా నుర్రి 9,55,000 కోట్లట. 9 లక్షలుండుడే చాలా మంది గగనము. అసొంటిది ఈయన కాడ 9 లక్షల కోట్లు. ఇక చెప్పు కథ. అయినా కానీ పైసలు సరిపోతలేవు, ఇల్లు వెళ్తలేదు. ఇంకేమన్నా చెయ్యాలి అనుకుంటా తాపకో దందా ఎత్తనే ఉంటుండు. రూపాయి కూడా పెడతనే ఉంటుండు. ఇప్పుడు ఈ అంబానీ సేటు దేశంలోనే నంబర్ 1 సౌండ్ పార్టీ, పెద్ద కుబేరుడు. ఈయన తర్వాత అదాని ఉన్నాడు. ఇక ఎరికే కదా అంబానీ అదానీలు ఎవరితో ఎక్కువ సాయిత పడతారో. ఇక నేను చెప్పదు కానీ. అయితే ఇంకో కరెంట్ షాట్ కొట్టే ముచ్చట చెప్పాలనా? ఏందంటే అంబానీ కుటుంబం ఆస్తి మన దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల జీడిపి కంటే ఎక్కువనట. అంటే ఆ రాష్ట్రాల ఆమ్దాని కంటే సారువారి ఆస్తులే ఎక్కువ అన్నట్టు. ఖాళీ మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలే అంబానీ ఆస్తి కంటే కొంచెం ఎక్కువ జీడిపి ఉన్నాయి. ఇక ఈ 4 రాష్ట్రాల జీడిపి తప్పితే కడమ రాష్ట్రాల జీడిపి అంబానీ కంటే తక్కువనే. ఇక చెప్పు కథ. అంటే ఒక రాష్ట్రాన్ని మొత్తం సాదే అంత సంపాదిస్తుండన్నట్టు అంబానీ సేటు. కానీ ఏ మాట కామాటని వల్ల చాలా మందికి ఒక కొలువు ఉంటే చాలు, ఇక జీవితం బిందాస్ అని అనుకుంటారు. ఇక ఇంకో పని చెయ్యరు. ఉన్న దాంతో సుఖంగా ఉంటా, సంతృప్తిగా ఉంటా అనుకుంటారు. కానీ అంబానీలు అదానీలు ఏందొల్ల లక్షల కోట్ల ఆస్తులున్నా గంటకు కోట్లు కమాయిస్తున్నా ఇంకా కమాయించాలి, ఇంకా కంపెనీలు పెట్టాలి, ఇంకా పైసలు కావాలి అన్నట్టే చూసుకోబోతారు. అంటే వీళ్ళకి ఇల్లెల్ల తీసుడు, సుఖంగా ఉండు అటెన్క ముచ్చట. కమాయించుట్లనే వీళ్ళకు మనశ్శాంతి ఉంటుంది కావచ్చు. అదో కిక్కై ఉండాలి కదా. అయితే ఇప్పుడు ఏం లేదు, మనం ఒక ఊరికి పోదాం. ఆ ఊరికాడ ఒక పూజా కార్యక్రమం నడుస్తుంది. గా ఊరికి ఎందుకు పోవాలవా పూజా కార్యక్రమం జూనికి? మా ఊర్లో లేదా, మేము చేసుకోమా, మా కాడికే రా అంటారా ఏంది? ఇది మీ కాడికి వచ్చే పూజా కార్యక్రమం కాదు, ఇది జరంత ఏరైట్గా ఉంటుంది అన్నట్టు. ఇది మీరు ఇంతవరకు కానీ విని ఎప్పుడు చూసుండరు. అందుకనే మిమ్మల్ని అందరికీ ఆ పూజా కార్యక్రమం తోలుకపోతా. అక్కడ ఎట్లా నడుతుంది అనేది ఒకసారి మీరు చూసి తరించుని గంతే. గిదే నేను చెప్పిన పూజ. అగో చూడురి, మంచిగా ముగ్గు పోసిరు, దండలేసిరు, కొబ్బరికాయ కొట్టిరు, ఊది బస్తీలు ముట్టించిరు, ఇక మొక్కుతురు. మరి అంత బరాబరే గాని ఇంతకు దేవుళ్ళు లేరు అంటారా? అగగో గీలొందలే దేవుళ్ళు. అరే అవంటే వీళ్ళు పూజ చేసేది దేవునికి కాదు, ఈ గుంతల లొందలకు. ఓ ప్రియమైన రోడ్డు, మమ్మల్ని లొందల పడకుండా నువ్వే కాపాడు. మా సర్కారోళ్ళు బేకారుగాలు లొందలు ఊడ్చరు, నువ్వే కాపాడాలే అని నా ప్రియమైన లొందల పడ్డ రోడ్డు అని మొక్కుతుర్రోల్లా. या ठिकाणी गेले 6 महिने झाले हा रस्ता खराब झाला. आताच 50 लाख रुपये निधी खर्च करून ड्रेनेज लाईनचं काम झालं. అయితే పూణేలనొల్ల రోడ్డు మీద ఏడబడితే గడలు వందలు పడ్డాయి. ఏ వాన పడ్డప్పుడు చూడాలి, ఇంట్లో పడి చచ్చిపోతురు జనాలు. ఆఫీసర్లకు సర్కారు వాళ్ళకి ఎన్ని మట్ల చెప్పి నేను లేదు. అందుకే ఇక్కడ జనాలు ఈ లొందలకు పూజలు చేసి గిట్ల నిరసన చేసిరు. మొన్న కూడా అంతేగా బెంగళూరులో వాళ్ళు కూడా మంచిగా అయ్యవాన్ని పట్టుకొచ్చి మరి శాంతి హోమం చేసి లొందలకు పూజ చేసి నిరసన పట్టిరు. వీళ్ళది గిట్టుంటే గియాన్న చూడు డైరెక్ట్ గా బొందలే మురుగు నీళ్ళలో వండుకొని నిరసన ఎత్తాడు. ఇంకొక ఆయన మాత్రం గిట్ల సెల్ఫీ ఫోటోలు దిగి సర్కారుకు సురుకులు పెట్టిండు.
కానీ నిజంగా జనం కూడా మంచిగా తెలివిగా వచ్చిర్రు కదా. చెప్పిన మాట ఈయన సర్కారుకు కొట్టకుండా తిట్టకుండా గిసోంటి నిరసనలతోని శంపలు వాయగొడుతుర్రు. ఈశ్వరప్ప హోమీ క్లినిక్ సమర్పించు ధూమ్ దాముచ్చట గివ్వుల్లా గ్యాల్టీ ధూమ్ దాముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ గానే పోయేస్తా.